వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మీకు ఒక రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇదే అండి ఆ ప్రాజెక్టు. G+5 ఫ్లోర్స్ తోటి ఉండే విధంగా మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ తోటే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్డు. ఇలా మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకు ఏదైతే బిఎన్ రెడ్డి నగర్ ఉందో బిఎన్ రెడ్డి నగర్కు అతి దగ్గరలో ఉండే విధంగా ఈ అపార్ట్మెంటు బిఎన్ రెడ్డి నగర్కు అతి దగ్గరలో ఉండే విధంగా ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఇది వచ్చేసి మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లారు ఇవన్నీ ఇస్తున్నారు. అండ్ మనకు వచ్చేసి పైన స్లిట్టు ఈ విధంగా 5 ఫ్లోర్లతోటి 1050 SFT అండ్ మనకి ఇందులో వచ్చేసి 1156 SFT 2 సైజెస్లో ఉండే విధంగా ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇన్సైడ్ ఒక ఫ్లాట్ చూపెడతాను ఏ విధంగా ఏంటో ఒకసారి చూద్దాం పదండి. సెల్లార్లో వచ్చేసి మనకు పార్కింగ్ వస్తుంది, స్లిట్లో కూడా మనం వెహికల్స్ పార్కింగ్ వచ్చే విధంగా మనకు మొత్తం 5 ఫ్లోర్లతోటి మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 months లోపు అయితే టోటల్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేస్తారు. ఇందులో వచ్చేసి మనకు ఒక 3 ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 ఫ్లాట్లు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు స్టెయిర్ కేసు, అటువైపు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనకు లిఫ్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇది స్టెయిర్ కేస్ అనమాట. ఇక్కడ ఫ్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే డోర్కి ఎదురుగా లేకుండా దానికి సపరేట్గా ఉండే విధంగా ఎదురుగా లేకుండా మనకి ఇందులో ప్రొవైడ్ అనేది చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఒకసారి నార్మల్గా ఫ్లాట్ ఇన్సైడ్ అయితే చూపెడతాను. ఇది వచ్చేసి 1156 SFT. ఇది మెయిన్ హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా హాల్ అనేది ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇటువైపు వచ్చేసి మన కిచెన్ ఏరియా ఉంటుంది. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మన కిచెన్ అనేది ఇచ్చారనమాట. ఇది చూస్తున్నారు కదండి, ఈ విధంగా కిచెన్ అనేది ఉంటుందన్నమాట. ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంటుందన్నమాట. వాష్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు వాష్ ఏరియా ఉంటుంది. ఈ పక్కనే మనకు మెయిన్ రోడ్ ఈ విధంగా మనకు మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు కామన్ వాష్ ఏరియా ఈ విధంగా మన కామన్ వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఇటువైపు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే విత్ సెల్ఫ్ తోటి మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చే విధంగా చేశారు. ఇది కనుక చూసుకున్నట్టయితే విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఇటు వచ్చేసి మనకు కిడ్స్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా కిడ్స్ బెడ్రూమ్ అనేది ఉంటుందన్నమాట. ఇటు వచ్చేసి మనకు బాల్కనీ అనేది ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇటువైపు చిన్న బాల్కనీ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా మంచి హౌజెస్ ఉంటాయి. హౌజెస్ కనెక్టివిటీతో ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఇటు చుట్టూ కనుక చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఓపెన్ ఏరియా వదిలిపెట్టారు. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సపరేట్గా ఉండే విధంగా మధ్యలో కూడా మంచి ఓపెన్ స్పేస్ వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఆల్రెడీ రెడీ టు మూవ్ ఇందులో వచ్చేసి మనకు ఒక 3 ఫ్లాట్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఈ విధంగా డిఫరెంట్ ఫ్లాట్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ చూసాము. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా ఇన్సైడ్ కనుక మనకు హాలు 2 బెడ్రూమ్లు ఈ విధంగా మనకు 2 BHK ఫ్లాట్ 1156 SFT. ఇంకో 2 BHK ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి మనకు 1050 SFT తోటి అయితే ఇస్తున్నారు. మన కంప్లీట్ కారిడార్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు లిఫ్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇటువైపు లిఫ్ట్ ఉంటుంది. మొత్తం ఫ్లోర్కి వచ్చేసి మనకు 6 ఫ్లాట్లు అయితే మనకు ఫ్లోర్కి ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా 5 ఫ్లోర్స్ తోటి ఫ్లోర్కి 6 ఫ్లాట్లతోటి మొత్తం 5 ఫ్లోర్లతోటి 30 ఫ్లాట్లతోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మొత్తం 30 ఫ్లాట్లతోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి నగర్ గుర్రంగూడకి నియర్ బై ఉండే విధంగా ఉంటుంది. ఫర్ SFT కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. వాళ్ళు కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.